అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు అనారోగ్యం అరటి దూట. ఒక భక్తురాలికి ఆమె కొడుకు తప్ప వేరే ఆధారం లేదు. ఆ అబ్బాయికి ఏదో చర్మవ్యాధి వచ్చి వేగంగా శరీరం అంతా వ్యాపించి బాధిస్తోంది. ఒళ్ళంతా చాలా దురదగా ఉంటుంది. బాధ తట్టుకోలేక గీరితే చర్మం పగిలి తీవ్ర రక్తస్రావమయ్యి పెద్ద పుండు పడేది. ఆ మాతృహృదయం పిల్లవాడి బాధను చూడలేకపోయింది. పరమాచార్య స్వామివారి దగ్గరకు వచ్చి తన కష్టాలని చెప్పుకుంది. మీ అనుగ్రహం వల్లనే నా కొడుకు వ్యాధి నయం అవ్వాలి పెరియవా. నేను మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాను. మీరు తప్ప నాకు దిక్కు లేదు అని వేడుకుంది. మహాస్వామి వారు ఆమెను ఆమె కొడుకుని మఠంలోనే ఉండమని చెప్పారు. ఆ పిల్లవాడితో, నేను భిక్ష చేశాక మిగిలినది తప్ప నువ్వు ఏమీ తినకు, తాగకు. కాఫీ, టీ, పాలు కూడా ఏమీ తీసుకోకూడదు అని ఆజ్ఞాపించారు. ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది. స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలు ఇచ్చి తాను మరలా చెప్పేదాకా వాటిని పాటించవలసిందిగా సూచించారు. స్వామివారు కేవలం అరటి చెట్టు యొక్క దూట లోపలి భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు. వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పు వేసి ముక్కల్ని ఉడికించేవాడు. మహాస్వామి వారు దాన్ని భిక్షగా స్వీకరించి కొద్దిగా మజ్జిగను త్రాగేవారు. స్వామివారు తినగా మిగిలిన అరటి దూట పదార్థాన్ని, మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు. మొదట్లో అతనికి ఈ భోజనం సహించేది కాదు. కానీ తనకి గురుచిష్టం తినే భాగ్యం కలిగిందని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు. ఒక 10 రోజులయ్యాక దురద మరియు చర్మం పైన ఉన్న మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టసాగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాధి తగ్గి చర్మం తేటపడి ఆరోగ్యంగా తయారవుతోంది. మండలం రోజులయ్యేసరికి అతని చర్మవ్యాధి పూర్తిగా నయమయ్యి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను? పూర్వజన్మ పాపకర్మ వలన ఈ చర్మవ్యాధి వచ్చింది అని అనుకున్నాను. కానీ పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకంటే మండలం రోజుల పాటు ప్రతిరోజు పరమాచార్య స్వామివారి ఉచ్ఛిష్టం తినే భాగ్యం ఎవరికి కలుగుతుంది అని ఆ తల్లి ఆనందపడింది. ఇది కేవలం అరటి దూటలోని ఔషధ గుణాల వల్ల మాత్రమే తగ్గింది అని మహాస్వామి వారు అన్నారు. అరటి దూట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే. కేవలం మీ ఉచ్ఛిష్టాన్ని భుజించడం వల్లనే అది తగ్గింది అని ఆ తల్లి పరిపూర్ణ కృతజ్ఞతాభావంతో స్వామివారికి నమస్కరించింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.